హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ అండి, సేమియాతో మామిడికాయ పులిహోర చేసుకుందాము. అది కూడా పెసరపప్పు నానబెట్టి వేసాను. 2 పెద్ద స్పూన్లు పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నాను. సేమియా మామిడికాయ పులిహోర అండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వాటర్ పెట్టానండి. వాటర్కి ఏం కొలత ఉండదండి. మనం ఉడికించుకుని వాటర్ స్ట్రెయిన్ చేసేసుకుంటాం. దీనిలో 1 స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే చిటికెడు పసుపు, లైట్గా ఉప్పు. ఆల్రెడీ వాటర్ కాగిపోయినాయండి. ఇందులో నేను సేమియా వేసేస్తున్నాను. 1 కప్పు సేమియా తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. మరి మెత్తగా ఉడికించకూడదండి. ఇలా మధ్యలో ఇలా కట్ అయితే ఉడికిపోయినట్టేనండి. ఇంక ఉడికిపోయినాయి ఇవి. 2 ముక్కలు అయితే చాలండి. ఇది ఇప్పుడు స్ట్రైనర్లో వేసేసుకుని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక స్ట్రైనర్లో వేసేసుకుని మళ్ళీ పైన 1 గ్లాస్ చన్నీళ్ళు పోయాలండి. చన్నీళ్ళు పోస్తే మెత్తగా అయిపోకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది. కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఒక స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసాను. 2 ఎండుమిర్చి, ఆవాలు 1 స్పూన్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 3 స్పూన్లు పెసరపప్పు తీసుకున్నానండి. రెండు పెద్ద స్పూన్లు పెసరపప్పు అండి. గంట ముందు నానబెట్టుకున్నాను. మనకి పులిహోర పెసరపప్పు ఫ్లేవర్తో ఉంటుంది. ఒక్క నిమిషం వేగించాలండి. మనం పచ్చిది వేసాం కదా నానబెట్టి. ఇందులో పల్లీలు జీడిపప్పు వేయట్లేదండి.
పెసరపప్పు నానబెట్టి వేసాం కదా, ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ మళ్ళీ సెట్ అవ్వదని. ఇది చాలా బాగుంటుందండి పెసరపప్పుతో. మామిడికాయ కూడా వేసేస్తున్నాను. ఇందాక సేమియాలో కొద్దిగా ఉప్పు వేసాను కదండి, మామిడికాయ వరకు కొంచెం వేస్తున్నాను. కొంచెం ఇంగ వేస్తున్నానండి, తాలింపులో వేద్దామని మర్చిపోయాను. ఇంగ ఉంటేనే బాగుంటుంది పులిహోరకి. సేమియా వేసేస్తున్నాను. ఉడకబెట్టిన వెంటనే చన్నీళ్ళు పోస్తే, స్ట్రైనర్లో వేసుకుని చన్నీళ్ళు పోస్తే ఇలా పొడి పొడిగా ఉంటుందండి. అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. మామిడికాయతో సేమియా పులిహోర అండి, అది కూడా పెసరపప్పుతో. మనం కిచడీల్లోకి వేసుకుంటాం కదా, అలాగా పెసరపప్పుతో చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మనకి మామిడికాయ పుల్ల పుల్లగా, పెసరపప్పు కమ్మదనం, చాలా బాగుంది. నేనైతే పల్లీలు జీడిపప్పు వేయలేదండి, ఎందుకంటే పెసరపప్పు ఫ్లేవరు బాగుంటుందని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంది, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.